ఒకప్పుడు ఓ ప్రశాంతమైన గ్రామం ఉండేది. ఆ గ్రామంలో మల్లయ్య అనే యువకుడు ఉండేవాడు. మల్లయ్యకు బలం ఎక్కువ, పని చేయడంలో ముందుండేవాడు. కాని మాటల విషయంలో మాత్రం అదుపు ఉండేది కాదు. ఎవరు ఏం చెప్పినా ఆలోచించకుండా సమాధానం చెప్పేవాడు. కొన్ని మాటలు నవ్వు పుట్టించేవి, కొన్ని మాటలు గాయం చేసేవి. గ్రామంలో ఒక వృద్ధుడు ఉండేవాడు, సుబ్బయ్య. అతను ఎక్కువ మాట్లాడడు, కాని మాట్లాడితే మాత్రం అందరూ వినేలా మాట్లాడేవాడు. ఒకరోజు గ్రామంలో నీటి సమస్య వచ్చింది. బావులు ఎండిపోతున్నాయి. ప్రజలు చర్చకు దిగారు. మల్లయ్య కోపంగా అన్నాడు, మాటలతో ఏముపయోగం, బలముంటేనే సమస్యలు తీర్తాయి అని. కొంతమంది తల ఊపారు, కొందరు మౌనంగా ఉన్నారు. అప్పుడే సుబ్బయ్య నెమ్మదిగా అన్నాడు, బలం చేతులు కదిలిస్తుంది, మాటలు మనసులు కదిలిస్తాయని. మల్లయ్య నవ్వాడు. మీ మాటలు పాతవయ్యా అన్నాడు. ఆ రాత్రి గ్రామంలో గొడవ జరిగింది. రెండు కుటుంబాల మధ్య చిన్న విషయానికి పెద్ద వాదన. మల్లయ్య మధ్యలో పడి కఠినమైన మాటలు అన్నాడు. ఆ మాటలు అగ్నిలా పాకాయి. గొడవ మరింత పెరిగింది. మరుసటి రోజు గ్రామమంతా ఉద్రిక్తత. ఎవరూ ఎవరి ముఖం చూసుకోవడం లేదు. అప్పుడు సుబ్బయ్య అదే రెండు కుటుంబాలను పిలిచాడు. ఎటువంటి అరుపులూ లేవు, ఎటువంటి బెదిరింపులూ లేవు. శాంతంగా చెప్పాడు, మాట ఒకసారి బయటికి వెళితే తిరిగి రాదు, కాని అదే మాట సరైనదైతే గాయాన్ని మాన్పుతుంది అని. ఆయన చెప్పిన చిన్న చిన్న మాటలు మనసులను మెల్లగా మార్చాయి. వాళ్ళు ఆలోచించారు, తప్పులు అంగీకరించారు. సాయంత్రానికి గొడవ చల్లారింది. అప్పుడు మల్లయ్యకు అర్థమైంది, తాను అన్న మాటలే గొడవకు కారణమని. సుబ్బయ్య దగ్గరకు వెళ్ళి అడిగాడు, నేను బలంగా ఉన్నా, నా మాటలెందుకు బలహీనమయ్యాయి అని. సుబ్బయ్య నవ్వి అన్నాడు, బలం శరీరానికి సంబంధించినది, మాటలు మనసుకు సంబంధించినవి. మనసు లేని మాట బలహీనమే. ఆ రోజునుంచి మల్లయ్య ముందు వినడం నేర్చుకున్నాడు, తరువాత మాట్లాడడం నేర్చుకున్నాడు. గ్రామంలో ఇప్పుడు మల్లయ్యను బలవంతుడిగా కాదు, బుద్ధిమంతుడిగా గుర్తుపెట్టుకుంటారు. బలం చేతులను చూపిస్తుంది, మాటలు మార్గాన్ని చూపిస్తాయి. ఆలోచించి మాట్లాడిన మాటే నిజమైన శక్తి. ఇలాంటి మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.